సో ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భాషకు సంబంధించి కావచ్చు, అలాగే ఆయన దాంతోపాటు ఇంకొక ప్రెస్టీజియస్గా చూడాల్సింది ఏంటంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక ఉప ముఖ్యమంత్రికి వెళ్ళి ప్రసంగిస్తుంటారు. ఇంతకుముందు ఐక్యరాజ్య సమితిలో చాలామంది భారతీయులు ప్రసంగిస్తూ వచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి వెళ్ళి ప్రసంగిస్తూ వస్తున్నారు. మీరేమో పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు, లేదంటే ఆయనకి చేసేటువంటి వ్యాఖ్యలను కావచ్చు, ఆయన చేసేటువంటి అంశాలనేమో తప్పుపడుతూ ఉంటారు. మరి ఈరోజు ఒక జనసేన పార్టీకి సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ స్థానం వచ్చిందంటే గొప్ప విషయంగా భావించాలా, లేదంటే ఏమనుకోవాలి? ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడం గొప్ప విషయం అయితే, అంతటి అరుదైన ఘనత పవన్ కళ్యాణ్కి సాధించారు అని భావిస్తే, అటువంటి ఘనత ఒక మారుమూల గ్రామంలో ఎవరికీ తెలియని నిరుపేద కుటుంబంలో పుట్టిన పాఠశాల విద్యార్థులు, వాళ్ళ జిల్లా కేంద్రానికి కూడా వచ్చారో లేదో, రాష్ట్ర రాజధానికి వచ్చారో లేదో, అటువంటి పిల్లలని ఐక్యరాజ్య సమితి వేదిక మీద ప్రసంగింపచేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి వేదిక మీద ప్రసంగించడం గొప్ప, లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా చూసారో లేదో తెలియని నిరుపేద కుటుంబాల పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలో చదివే నిరుపేద కుటుంబాల పిల్లలు ఐక్యరాజ్య సమితి వేదిక మీద ఆంగ్లంలో ప్రసంగించడం గొప్ప. ఏది గొప్ప నాకు చెప్పండి. ఎంతసేపు పవన్ కళ్యాణ్ కూటమి ఈ డబ్బా కొట్టుకోవడమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, దాంతో పోలిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారు, దాంతో పోలిస్తే ఏం సాధించారు, మనం విచక్షణ వివేకంతో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కనుచూపు మేర ఎవరో నిలబడరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ సాధించిన ఘనత నిరుపేద కుటుంబాల పిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడో అందించారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి వెళ్ళి ప్రసంగిస్తే పెద్ద ఉడోబి కింద ఏమీ లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి పిల్లలు ఆల్రెడీ చేశారు. అది సరే, వాళ్ళ పార్టీకి సంబంధించి అది అచీవ్మెంట్గా అందరూ కొంతమంది భావిస్తారు. కాదండి, అంటే ఐక్యరాజ్య సమితిలో మాట్లాడటం ఏదో గొప్ప విషయం అయితే మరి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళంత గొప్పోళ్ళు. డెఫినెట్గా మన రాష్ట్రానికి సంబంధించి ఎవరున్నా కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడినా దాన్ని మనం మంచిగానే ఒక రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం కానీ, ఒక మంత్రి కానీ, ఒక దేశ ప్రధాని కానీ, ఉప ప్రధాని కానీ, విదేశాంగ మంత్రి కానీ మాట్లాడటం వేరు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన పిల్లలు, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అక్కడికి వెళ్ళి మాట్లాడాలంటే ఏ భాషలో మాట్లాడాలి? తెలుగుతో మాట్లాడితే సరిపోదు కదా, ఇంగ్లీష్లో మాట్లాడాలి. మరి ఆ ఘనత సాధించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లలకి అవకాశం ఇస్తే ఆ పిల్లలు ఎంతటి గొప్పవాళ్ళు? పవన్ కళ్యాణ్ గొప్ప, 5 ఏళ్ల క్రితమే 4-5 ఏళ్ల క్రితమే వెళ్ళి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు గొప్ప. ఆ అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప. సో వాస్తవాలు మాట్లాడదాం, మనం దయచేసి వాస్తవాలు మాట్లాడదాం. ప్రజలకి వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు చూపించి వాళ్ళకు అర్థమయ్యేలా వివరించడమే మన బాధ్యత, మీడియా బాధ్యత. సరే, ఇప్పుడు ఎందుకు ఈ హిందీకి సంబంధించి అయిపోయింది, మొన్నటిదాకా ఒక పెద్ద గొడవ జరుగుతూ వచ్చింది. సౌత్కి సంబంధించి, తమిళనాడుకి సంబంధించి స్టాలిన్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున పోరాడి డైరెక్ట్గా అమిత్ షా లాంటి వాళ్ళు ఆ స్టేట్కి వచ్చి మేము హిందీని ఎక్కడా కూడా రుద్దుతామని చెప్పట్లేదు, దాన్ని కూడా 3 భాషల్లో ఒక భాషగా ఉంచుతామని చెప్పేసి చెప్తున్నామని చెప్పేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాతృభాష తెలుగు అయితే పెద్దమ్మ భాష హిందీ, దానికి నేను ఆమోదిస్తూ ఉన్నాను, ఎవరు ఏమన్నా కూడా హిందీని ఖచ్చితంగా ఇంపోజ్ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడేటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మాతృభాష తెలుగు అయితే పెద్దమ్మ భాష హిందీనా? మరి అత్తమ్మ భాష ఏంటి, రష్యనా? ఏదైనా కావచ్చు, ఆయన అత్తమ్మ భాష అంటారా, ఇంకో భాష అంటారా? కానీ ఇది ఎట్లా ఇది? ఇప్పుడు ఆయన అన్నట్టు మాతృభాష తెలుగు అయ్యి పెద్దమ్మ భాష హిందీ అయితే రష్యన్ మన అత్తమ్మ భాష అవ్వాలి. ఎందుకంటే రష్యా మనం ఎప్పుడు ఆదుకుంటూ వస్తుంది. బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కానీ, లేకపోతే బ్రహ్మోస్ రూపొందించడంలో కానీ, లేకపోతే సైనిక పరంగా కానీ, లేకపోతే సాంస్కృతిక పరంగా కానీ, దౌత్యపరంగా కానీ మనకి చాలా దగ్గరగా ఉన్న దేశము రష్యా ఉన్న దేశం. కాబట్టి మరి రష్యన్ మన అత్తమ్మ భాష అవ్వాలి. పవన్ కళ్యాణ్ ఆ మాట కూడా చెప్తే బాగుంటుంది. కానీ ఎందుకు ఇప్పుడు ఆయన దీన్ని కొత్త విషయాన్ని మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నారంటారా, లేదంటే దీన్ని అసలు అవసరం లేదని ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇష్యూ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది, ఏ ఎండకి ఆ గొడుగు బట్టే అవకాశవాది. ఇదే పవన్ కళ్యాణ్ హిందీ మా పైన రుద్దకండి అని చెప్పిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ వాళ్ళ రాజకీయ పార్టీలో మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళని గుర్తించడం కోసం కొన్ని పరీక్షలు ఇవ్వబెట్టారు. అందులో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఒక కాన్సెప్టు,
హిందీ రుద్దటం అనేది ఒక ప్రశ్న. ఇది ప్రశ్నలు ఆయన పార్టీ నిర్వహించిన పరీక్షలలో ఈ అంశాలు ఇవి. ఈ రోజున వచ్చేసేసి అంటే ఆయనేమో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడేమో నా కూతురికి నేను బ్యాప్టిజం ఇప్పించాను అంటాడు. ఒక ఫాదర్ వెళ్ళి కృష్ణా నదిలో కొంతమందికి తీసుకెళ్ళి బ్యాప్టైజ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటారు. ఆయనకి నిన్న ఏం మాట్లాడానో ఇవాళ ఏం మాట్లాడుతున్నానో కనీసము ఏమనాలి, ఏ భాష అవగాహన కాదు, కనీసం స్పృహ కాదు. నిన్న ఏం మాట్లాడాను దానికి భిన్నంగా ఇవాళ మాట్లాడితే నా పరువు పోతుంది కదా అనే సిగ్గు కూడా లేదు పవన్ కళ్యాణ్కి. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే, ఆయన జీవిత ప్రస్థానం చూస్తే ఆయన మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించడమే ఆయన నైజం అది. సో ఆయన మించి పచ్చి అవకాశవాది ఎవరు ఉండరు. రేపొద్దున్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇదే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఆయన కొడుకుని కూతుర్ని తీసుకెళ్ళి నా పిల్లల్ని నేను క్రిస్టియన్గా బ్యాప్టైజ్ చేశాను, నేను కూడా క్రిస్టియన్ని, నేను కూడా సెక్యులర్ని, నన్ను పొత్తులో చేర్చుకోండి అని చెప్తాడు. ఒక ఎథిక్స్ కానీ, ఒక నీతి నిజాయితీ, ఒక నిబద్ధత, చిత్తశుద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనం ఇవేమీ అక్కర్లేదు. స్వార్థం స్వార్థం స్వార్థం. ఈ చిరంజీవి అంతే, పవన్ కళ్యాణ్ అంతే. సరే, చిరంజీవి గారు అంటే ఇక పార్టీ అయిపోయింది, రాజకీయాలు ఎందుకు గవర్నర్ ఇస్తారంటున్నారు కదా. వార్తలే కదా, వార్తలు ఏముంది, ఎవరో ఒకరు ఏదో మాట్లాడుతున్నారు. రీల్గా జరిగినప్పుడు మనం దాని గురించి మాట్లాడాలి. ఆయన మరి ఆయన రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేయాలి? ఆయనకు రాజకీయాలతో సంబంధం లేనప్పుడు ఆయన వ్యాఖ్యలు చేస్తారు. ఎందుకు చేశారు? గవర్నమెంట్ ఫార్మేషన్ కాగానే ఎన్ని వ్యాఖ్యలు చేస్తారు. సరే, ఫార్మేషన్ అంటే ఆయన రాజకీయాల పరంగా ఆయన తమ్ముడికి సంబంధించి ఆయన సోదరుగా ఉండి ఆయన చేయాల్సింది. ఇప్పుడు ఆయనేమో కమల్ హాసన్కి, రజనీకాంత్కి ఏమని చెప్తాడు, సినిమా వాళ్ళు రాజకీయాలు పార్టీలు పెట్టకూడదు, మనకు అవి సరిపడవు అని వాళ్ళకి సలహా ఇస్తాడు. తన సొంత తమ్ముడు ఆల్రెడీ పార్టీ పెట్టాడు, తమ్ముడికి మాత్రం సలహా ఇవ్వడు. వీళ్ళ అవకాశవాదానికి పరాకాష్ట ఏంటో చెప్తున్నాను నేను. తమ్ముడికి సలహాలు తీసుకోడేమో, వాళ్ళు ఏమైనా అడిగారా సలహాలు? వాళ్ళు ఏమైనా తీసుకుంటారా పోనీ? ఓకే, సరే, ఎవరు అడగరు, ఏదో వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ వాళ్ళకి చెప్పినప్పుడు, మరి వాళ్ళకి చెప్పినప్పుడు సలహా తమ్ముడికి చెప్పాలి కదా. సరే, వాళ్ళ వ్యక్తిగత రాజకీయం. వ్యక్తిగతం కాదండి. కమల్ హాసన్ రజనీకాంత్కి సలహా ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. అంటే వాళ్ళ అవకాశవాదం ఎలా ఉంటుందో నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటి, ఇప్పుడు బీజేపీ ఏమో మొన్నటిదాకా హిందీని ఇంపోజ్ చేస్తాం, అది పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమికి సంబంధించి చెప్తున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్ షేర్ హోల్డర్స్ 2 పార్టీలు, ఒకటి వైసీపీ, 2 టీడీపీ. వీళ్ళిద్దరూ కూడా ఈవెన్ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కూడా మేము హిందీని ఇంపోజ్ చేయడానికి మేము ఒప్పుకోము, మన మాతృభాష తెలుగే అని చెప్పేసి లోకేష్ గారు కావచ్చు అందరూ మాట్లాడారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలా చూడాలి అసలు? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ బీజేపీ మెప్పు పొందడం కోసం ఇస్తున్నాడు, కానీ ఆయనకు నిజంగా హిందీ విద్య చిత్తశుద్ధి కానీ దాన్ని ఏముండదు. ఆయనకి హిందీని అపోజ్ చేశారు చాలా సార్లు. ఆయనకి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ దాంట్లో ఆయన రాజకీయ స్వార్థం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నిన్న ఎవరో కొవ్వూరు ఇన్ఛార్జ్ అంట, అయ్యో కమిటీలు వేశారు, మొత్తం అందరూ వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, జనసేన కూడా ఒకటేదో ఇచ్చారు. దాని మీద ఆయన ఏదో రేజ్ చేశాడు అబ్జెక్షన్, ఆయన సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. 14-15 మంది పోస్టులు ఇస్తే ఒకటి ఇచ్చారు జనసేనకి, అది అడిగినందుకు ఆ జనసేన అభ్యర్థిని సస్పెండ్ చేశారు. టీడీపీనే ప్రశ్నిస్తావా, చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తావా, మా యజమాని ప్రశ్నిస్తావా? నువ్వు యజమాని ఏముంది, జనసేన పార్టీ పుట్టిందే ప్రశ్నించడం కోసం కదా, పెట్టిందే ప్రశ్నించడం. మరి ప్రశ్నించకూడదు అంటున్నాడు కదా. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూస్తే ఆ మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పార్టీ సొంతంగా ఆయన యజమానిలాగా నాకేం కనబడట్లా. ఆయన పార్టీ బలోపేతం చేసుకోవటం కానీ, అటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ ఏమీ లేవు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను పాటించడమే ఆయన అభిమతంగా మనకు కనబడుతుంది. కాబట్టి నేను ఒక బినామీ పార్టీగా నా అనాలిసిస్ చెప్తుంది. ఓకే, సరే, అయితే ఇంకొకటి